డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు అపోజిషన్లో కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఒక మహత్తరమైన కార్యక్రమం, బహుశా అంతకుముందు ఆంధ్ర రాష్ట్రంలో ఎవ్వరూ తలపెట్టనటువంటి కార్యక్రమం, ప్రజాప్రస్థానం పేరుతో చేవెళ్ళ నుంచి పాదయాత్ర ప్రారంభించారు. అది కూడా ఆయన సెలెక్ట్ చేసుకున్న డేట్ ఎప్పుడంటే ఇదే రోజు, ఏప్రిల్ 9. ఇక్కడి నుంచి ఎండలు ముదురుతాయి. ఎండాకాలంలో నడిస్తే ఆంధ్ర రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు వెళితే వాస్తవాలు బయటకు వస్తాయి అనేటువంటి ఉద్దేశంతో ఏప్రిల్ 9ని సెలెక్ట్ చేసుకొని జూన్ 7 వరకు కూడా ఆయన ఈ ప్రజాప్రస్థానం పాదయాత్రలో పాల్గొన్నారు. చేవెళ్ళలో ప్రారంభమైనటువంటి ఈ ప్రజాప్రస్థానం ఇచ్చాపురంలో ముగిసింది. మధ్యలో ఆయనకి అస్వస్థత వచ్చింది. ఎందుకంటే ఆ రోజుల్లో క్యారవాన్ లేవు. మామూలుగా టెంట్లు వేసుకొని రోడ్డు పక్కన టెంట్లో మంచం మీద పడుకునేవాడు, చుట్టూరా గుడ్డలు కట్టి. ఆ ఎండలో అంత తీవ్రంగా నడిచిన తర్వాత రాజమండ్రి సమీపానికి వెళ్ళేసరికి అస్వస్థతకు గురి అవ్వడం జరిగింది. ఇప్పుడు చాలామంది ఆయనకి సలహా ఇచ్చారు, సార్ మీ ఆరోగ్యం దెబ్బతింటుంది, ఈ ఎండలో మీరు నడవలేరు, మీరు తిరిగి వెళ్ళండి వెనక్కి, ముగిస్తే బాగుంటుంది అని. రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఒక విషయాన్ని పట్టుకుంటే వదులుతారా? అస్వస్థ వచ్చిన డాక్టర్ల సలహా మేరకు వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకొని తరువాత మళ్ళా తన ప్రజాప్రస్థానాన్ని కొనసాగించి ఇచ్చాపురంలో ముగించారు. ఆ రోజుల్లో ఇది ప్రకంపనలు సృష్టించింది, రాష్ట్రంలోనే కాదు దేశంలోనే. అప్పుడు అసలు పాదయాత్రలు ఎవరు చేయలే, ఇప్పుడు మొదలెట్టారు కానీ చాలామంది, అప్పుడు పాదయాత్రలు లేవు. ప్రకంపనలు సృష్టించింది. దారి పొడవునా ఆయనకి కలిసినటువంటి ప్రజలు అనేకమైన విషయాలు చెప్పారు. ఈ ఏప్రిల్ 9 నుంచి జూన్ 7 వరకు జరిగినటువంటి పాదయాత్రలో ఆయన ఇంటరాక్ట్ అయినటువంటి ప్రజల దగ్గర నుంచి అనేక విషయాలు గ్రహించారు. గ్రహించిన తర్వాతే అనేకమైనటువంటి పథకాలను ఆయన తీసుకొచ్చాడు ప్రాక్టికల్గా. ఆరోగ్యశ్రీ కానివ్వండి, ఉచిత కరెంట్ అంతకుముందే ఆయన ప్రపోజ్ చేశారు, రైతులకు ఉచితంగా కరెంట్ ఇవ్వాలని. అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలతో ఇంటరాక్ట్ అయిన తర్వాత ఆయన తెలుసుకొని ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత వాటిని ఇంప్లిమెంట్ చేశారు. ఒక మాటలో చెప్పాలంటే ఆ రోజున కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు అపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ తిరిగి అధికారంలోకి వస్తుందా రాదా అనేటువంటి సందేహాలు కోకొల్లలుగా ఉండేవి. కానీ రాజశేఖర రెడ్డి గారి పాదయాత్రతో మళ్ళా తిరిగి ఈ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ప్రజలు నమ్మారు, అలాంటి విశ్వాసాన్ని కల్పించారు. ఆ తర్వాత మళ్ళా తిరిగి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడటానికి రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర గణనీయంగా దోహదం చేసిందని చెప్పడంలో ఏ విధమైన సందేహము లేదు అనేది ఇక్కడ ఉన్నటువంటి అంశం. సరే, దానిలో చాలా విషయాలు జరిగాయి. పాదయాత్రలో ఇందాక పెద్దలు చెప్పినట్టుగా దానిలో పాల్గొనేటటువంటి అవకాశం డే 1 నుంచి చివరి వరకు కూడా నాకు అవకాశం కలిగింది. అప్పుడు కేవీపీ రామచంద్రరావు గోపాల్, లగడపాటి రాజగోపాల్ ఇప్పుడు రాజకీయాలకు దూరంగా ఉన్నాడు, ఆయన మొత్తం నడుస్తానని ఆయన ఒక కార్వాన్ తీసుకుని వచ్చాడు. ఏసీ గీసీ అంతా. రాజశేఖర రెడ్డి గారికి అదేమీ లేదు, రోడ్డు పక్కన టెంట్లో పడుకునేవాడు. దాంతోపాటు కరుణాకర్ రెడ్డి గారు, మీ ముగ్గురమే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నడిచాం. నన్నప్పుడు నడుస్తామండి చూద్దామండి అని అనౌన్స్ చేయలే. 10 రోజులు నడిచిన తర్వాత నడవగలుగుతాం అనేటువంటి ధైర్యంతో మేము నడిచి చివరిదాకా ఆయనతో పాటు పాల్గొనేటటువంటి ఒక మహత్తరమైనటువంటి అవకాశం, ఆ ప్రజాప్రస్థానంలో భాగస్వాములు అయ్యే అవకాశం మాకు కలగటం నిజంగా చాలా గర్వంగా ఉందని మనం చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర నడవాలంటే అప్పటికే వయసులు పడిపోయాయి, బీపీలు షుగర్లు వచ్చేసాయి. అప్పుడేమో బీపీలు షుగర్లు లేవు. 23 సంవత్సరాల క్రితం చాలా బ్రహ్మాండంగా నడిచాం. నడిచిన తర్వాత మళ్ళీ నేను పోటీ చేయాలి, అది వేరే అంశం. రాజశేఖర రెడ్డి గారు ప్రజాప్రస్థానం ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లోనే కాదు భారతదేశ ప్రజల్లో కూడా ఒక గుర్తింపు పొందినటువంటి పాదయాత్ర అది.
ఆ పాదయాత్ర కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినటువంటి పాదయాత్ర. ఇటువంటి సందర్భం లేదు. రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసేటప్పుడు మాకు చాలామంది ఫోన్ చేసి అడిగేవాళ్ళు, ఏంటో తెలుసు అది ఊరికి మధ్యన కూడా నడుస్తున్నారా అని. అంటే ఇక్కడ దిగి ఊళ్ళో నడిచి మళ్ళీ తర్వాత కారు ఎక్కి మళ్ళీ ఆ ఊరు దాకా వెళ్ళి అక్కడి నడిచేవాళ్ళని అలా భ్రమ ఉండేది స్టార్టింగ్లో. కానీ రాజశేఖర రెడ్డి గారు చేవెళ్ళలో ప్రారంభించిన తర్వాత ఎక్కడా కూడా కారు ఎక్కలేదు. డైరెక్ట్గా మళ్ళా ఇచ్చాపురం వెళ్ళిన తర్వాత మాత్రమే ఆ సభలో పాల్గొన్నారు. మధ్యలో వ్యాన్ మీద ఎక్కి ఉపన్యాసాలు చెప్పి మళ్ళీ దిగి మళ్ళీ పాదయాత్ర కంటిన్యూ చేస్తూ ఉండేవారు. అది చాలా భయంకరమైనటువంటి రోజులు, దుమ్ము లెగుస్తూ ఉండేది. అయినా తట్టుకుని ఆయన ముందుకు సాగాడు. రాజమండ్రిలో అస్వస్థకు గురయ్యాడు. ఒక వారం రోజుల పాటు వైద్యుల సలహా మేరకు అక్కడ రాజమండ్రిలో వైద్యం చేయించుకుని మళ్ళా తర్వాత బయలుదేరి ఇచ్చాపురం ప్రారంభించిన దగ్గర నుంచి గోలుకు చేరేంతవరకు పట్టుదలగా ముందుకు సాగినటువంటి మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు. దురదృష్టం ఆయన లేకపోవటం. ఆయన వయసులో వాళ్ళందరూ ఉన్నారు. ఇవాళ దురదృష్టవశాత్తు రాజశేఖర రెడ్డి గారు మరణించడం చాలా బాధాకరమైనటువంటి అంశం. ఏది ఏమైనా 23 సంవత్సరాల క్రితం ప్రారంభమైన పాదయాత్రని ఇవాళ మనం అందరం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. దాని నుంచి స్ఫూర్తి తీసుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మరి అంతకన్నా పెద్ద సుదీర్ఘమైన పాదయాత్ర చేసినటువంటి సందర్భం కూడా మనకు గుర్తుంటుంది. అంతేకాదు మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు మళ్ళా రాష్ట్రంలో మళ్ళా తిరిగి అధికారంలోకి వచ్చే ముందు మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు కూడా పాదయాత్ర చేయబోతున్నారనే మాట మనం వింటున్నాం. అది చాలా సంతోషం అని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, తండ్రికి మించిన తనయుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు సాగుతారని, ఆయన పట్టుదల కన్నా 1000 రెట్లు ఎక్కువ పట్టుదల కలిగినటువంటి వ్యక్తిగా నేను ఇద్దరిని చూసినటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని చెప్తున్నాను. ఆయనకి ఒక పట్టుదల ఉంటే ఈయనకి 1000 పట్టుదలతో ముందుకు సాగేటటువంటి ధీటైన నాయకుడిని రాజశేఖర రెడ్డి గారు మనకు. ఈ సందర్భంగా దివంగత రాజశేఖర రెడ్డి గారికి నా హృదయపూర్వకమైనటువంటి జోహార్లు అర్పిస్తూ సెలవు తీసుకుంటాను. Stay bold. Like, subscribe and follow at Ambati Rambabu Official for truth and clarity in today's politics.